హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులపై ఉద్యోగుల సంచలన నిర్ణయాలండి. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. కావాల్సిన చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము కాజేశారని అయితే అంటున్నారండి సూర్యనారాయణ గారు. సో పోరాడాలంటే భయపడే పరిస్థితికి తీసుకుని వచ్చారు. అంటే ఉద్యమాలు కానీ ఏదైనా మనం బయటికి చెప్పాలి అంటే మన అభిప్రాయాన్ని తెలపాలంటే భయపడే స్థితి నెలకొంది ఈరోజు అని అయితే అంటున్నారు. అలాగే ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ సొమ్మునే కాజేశారని కూడా ఆరోపించారండి. సో పోరాడాలంటే ఒకవైపు భయం పుట్టే పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ అంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నా కూడా వారి కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపారు. సో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టి జైల్లో పంపించారంటున్నారు. సమస్యలపై పోరాడాలంటేనే ఈ రోజున భయం వేస్తోంది. సో ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనే భయం అయితే నెలకొన్న రోజులు అని అయితే కేఆర్ సూర్యనారాయణ గారు అయితే అంటున్నారు. ఆవేదన వ్యక్తం చేశారండి. ఆయన విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మిక నిన్న జరిగిన ఐక్య వేదిక సమావేశం అయితే నిర్వహించారండి. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని అయితే ఆందోళనలు చేసినా కూడా ప్రయోజనమే లేకుండా పోయింది అనే ఆవేదన వ్యక్తం చేశారండి. అలాగే కొత్తగా జీపీఎఫ్ చట్టం తీసుకుని వచ్చారు. రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కాలేదు అని అయితే ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని అయితే అన్నారండి. సో జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసినారని అయితే ఆరోపించారు. 483 కోట్ల నిధుల సంబంధిత ఖాతాను అయితే పక్కదారి పట్టించారు అని కేంద్రమే ప్రకటించింది అన్న విషయాన్ని అయితే కేంద్ర ప్రభుత్వమే గుర్తు చేసిందని అయితే ఆయన ఆరోపించారు. సో కాబట్టి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా బయటికి తీసి పక్కదారి పట్టిస్తారు అని అయితే ప్రశ్నించారు. ప్రస్తుతము ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ప్రైవేటు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఈనాడని అయితే ఆయన ప్రశ్నించారు. మెడికల్ రియంబర్స్మెంట్ పథకం విషయంలో మోసం చేశారని కూడా ఆరోపించారు. ఈ అంశాలపైన ఉద్యోగుల్లో చైతన్యం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్య వేదికగా అయితే ఏర్పడి 12 ప్రధాన అంశాలపై లేవనెత్తే మనకు ఒకసారి మళ్ళీ గుర్తు చేశారండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పోరాడాలంటే భయం, ఎక్కడ కేసులు పెట్టి జైల్లో పంపిస్తారో అనేది, అలాగే ప్రభుత్వ ఉద్యోగ సొమ్ములే పక్కదారి పట్టించారని అయితే ఆరోపణ చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.